అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారికి 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు, అనుకున్న పనులు జరగనప్పుడు ఈ 7 శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలు, స్వామివారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే వ్రతంలో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటాయి. తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి 7 శనివారాల వ్రతానికి సంబంధించి ముఖ్యమైన నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది. వరుసగా 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు లేదా నెలసరి ఉన్నప్పుడు ఆ వారం వ్రతాన్ని ఆపేసి తర్వాత వచ్చే వారం కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ఆచరిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు 7 శనివారాల పాటు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శనివారం ఒకే సమయానికి పూజ చేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే ఆడవారు శుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి. ఈ వ్రతాన్ని చేయాలంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొత్తది తెచ్చుకోండి. మీ పూజ గది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని వేసి పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి. తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఏ వ్రతాన్ని ప్రారంభించినా సరే ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ముందుగా పసుపు గణపతిని పూజించి తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరాలని మీ మనసులోని సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. ఈ వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం నాడు స్వామివారికి ముడుపు కట్టాలి. ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని పసుపు అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు, అలాగే మీకున్న స్తోమతను బట్టి ఎంతో కొంత దక్షిణ పెట్టి ముడుపు కట్టండి. ఈ ముడుపుకు పసుపు కుంకుమలు పెట్టి 3 ముడులు వేయాలి. 7 శనివారాల పాటు ఈ ముడుపును స్వామివారి ఫోటో ముందే పెట్టుకోవాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా నువ్వులు బెల్లంతో చేసిన 7 చిమ్మిరి ఉండలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వడపప్పు పానకం కూడా నివేదించండి. అలాగే మీకున్న స్తోమతను బట్టి కొన్ని రకాల పండ్లను కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్వామివారి ముందు 7 పిండి దీపాలు వెలిగించాలి. బియ్యపిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని నీళ్లు పోసుకొని ఈ పిండితో 7 పిండి దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు గోవింద నామాలు పెట్టుకోండి. దీపం కింద 2 తమలపాకులు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ విధంగా 7 పిండి దీపాలు వెలిగించాలి. ప్రతి శనివారం ఈ వ్రతం పూర్తయిన తర్వాత కొండెక్కిన పిండి దీపాలు తీసి ప్రవహించే నదిలో వేయండి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు కానీ, చిన్న తిరుపతికి కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి ముడుపును జాగ్రత్తగా హుండీలో వేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత 3 కత్తెరలు కానీ, తల నీలాలు కానీ సమర్పిస్తే చాలా శుభప్రదం. ఈ 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి పటానికి ఖచ్చితంగా తులసిమాల వేయాలి. ఈ వ్రతాన్ని చేసేవారు పగటి పూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం మీ నుదుటి పైన గోవిందనామం బొట్టును తప్పక పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే నేలపైన నిద్రించాలి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవింద నామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటివి జపించాలి. ఈ మంత్రాలన్నీ జపించలేని వారు గోవింద నామాలు చదువుకోండి లేదా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి. స్వామివారి పూజలో పసుపు రంగు చామంతి పూలు ఉపయోగిస్తే చాలా మంచిది. పూజ చివరిలో స్వామివారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి వ్రత కథను చదివి మీ తలపైన అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ప్రతి శనివారం ఉదయం పూట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే ఉదయాన్నే వ్రతం చేయలేని వారు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
ఒక్కో శనివారం ఒక్కో అతిథిని మీ ఇంటికి పిలిచి అరటి ఆకుపైన భోజనం పెట్టాలి. ఇలా 7 శనివారాల పాటు 7 అతిథులకు భోజనం పెట్టాలి. ప్రతి శనివారం 108 నామాలతో తులసి అర్చన చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతం చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా గోవింద నామాలు చదువుతూ వ్రతాన్ని చేసుకోండి. అలాగే ప్రతి శనివారం పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. ప్రతి శనివారం ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం పూట కూడా పూజ గదిలో దీపం వెలిగించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు జుట్టు విరబోసుకొని వ్రతం చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు వేసుకొని భక్తితో వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరు కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆడవారే చేయాలని నియమం లేదు. పురుషులు ఈ వ్రతాన్ని చేసినా చాలా మంచిది. మగవారైతే ఈ 7 శనివారాలు క్షవరం మరియు హెయిర్ కట్ కత్తిరించకూడదు. ఈ వ్రతాన్ని మగవారు ఆచరిస్తే 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలైతే ముఖ్యంగా 3 వారాల పాటు మధ్యలో ఆటంకాలు లేకుండా వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం పూట బయట ఆహారం తినకూడదు. నేలపైన కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. ఉప్పు కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అలాగే ఈ వ్రతం చేసేవారు ప్రతి శనివారం ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు. శనివారం రోజున గ్రహణం ఏర్పడితే ఆ రోజున ఈ వ్రతాన్ని చేయకూడదు. ఈ 7 శనివారాలు మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. కోపతాపాలతో వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి పుణ్య ఫలితం ఉండదు. పూజలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టండి. మీ పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వ్రతం చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. ప్రతి శనివారం నాడు పేదలకు ఏదో ఒకటి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఈ 7 శనివారాలు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ వ్రతం పూర్తయిన తర్వాత మీ మొక్కు తీరకపోతే స్వామివారి పైన కోపం చూపించకూడదు. స్వామిపై నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన పుణ్య ఫలితం వస్తుంది. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచేవాడు. స్వామివారు కనికరించి 7 శనివారాల వ్రతం ఆచరించమని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు స్వామివారు చెప్పినట్లుగా 7 శనివారాలు నియమ నిష్ఠలతో పూజ చేసి తన పేదరికం నుండి బయటపడి సుఖ సంతోషాలను పొందాడట. కాబట్టి 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగా ఈ నియమాలన్నీ తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. భక్తితో ఆచరిస్తే చాలు, ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుంది. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తి ఈ 7 శనివారాల వ్రతానికి ఉంటుంది. ఈ వ్రతానికి సంబంధించి మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.